హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి అనే విషయం అయితే తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. పైన సెర్చ్ బార్లో అయితే మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది పైథాన్ అని పైన సెర్చ్ బార్లో అయినా, లేదా ఇక్కడ సెర్చ్ చేస్తే, లేదా మనం ఇక్కడ సెర్చ్ బార్లో అయినా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. పైథాన్ అని మీ ఇష్టం, ఎక్కడైనా మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. పైన నేనైతే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఈ ఇదిగోండి చూపిస్తున్నాను ఇక్కడ. ఇదిగో ఇక్కడైనా మీరు సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ బార్ అనమాట. టాప్లో యూఆర్ఎల్ లింక్ దగ్గర అయినా, లేదా కింద సెర్చ్ బార్లో అయినా ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టాప్లో యూఆర్ఎల్ సెర్చ్ బార్ దగ్గర అయితే సెర్చ్ చేస్తున్నాను. పైథాన్ అని సెర్చ్ చేసి ఎంటర్ చేస్తే ఫస్ట్ మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ దగ్గర కింద డౌన్లోడ్స్ అని ఉంటుంది అనమాట. అక్కడ క్లిక్ చేయండి, డైరెక్ట్గా డౌన్లోడ్ పోర్టల్కి వెళ్ళిపోతారు మీరు. అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, టైం పడుతుంది అని చెప్పి ఇన్స్టాల్ కూడా చేశాను అనమాట. ఇదిగోండి ఇక్కడ డౌన్లోడ్స్లో మీకు డౌన్లోడ్ ఉంటుంది అనమాట. మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇంకా అది ఇక్కడ ఇలా అడుగుతుంది అనమాట ఇన్స్టాల్ చేయాలని. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాను కాబట్టి ఇలా చూపిస్తుంది. మీకైతే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. కింద 2 చెక్ బాక్సెస్ అయితే చూపిస్తుంది అనమాట. అందులో మీరు 2 చెక్ బాక్స్ ఏముంటాయంటే పాత్ సెటప్ అనమాట. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లో పాత్ సెటప్ చేయడానికి రెండైతే ఉంటాయి. అక్కడైతే మీరు పాత్ అయితే సెటప్ చేసి చెక్ బాక్స్లో టిక్ కొట్టండి కిందది. పైన అయితే గ్లోబల్ సిస్టమ్గా యాక్సెస్ చేయడానికి అయితే మిమ్మల్ని పర్మిషన్ అయితే ఆడటానికి, గ్లోబల్గా వర్క్ అవడానికి ఇంకో చెక్ బాక్స్ ఉంటుంది. ఫస్ట్ది 2 చెక్ బాక్సెస్ ఉంటాయి. ఆ ఫస్ట్ చెక్ బాక్స్ టిక్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ అన్నీ అయితే వర్క్ అవుతాయి అన్నమాట. కమాండ్ ప్రాంప్ట్లో ఇంకా ఐడిల్, ఇంకా రెపల్ ఇవన్నీ వర్క్ అవుతాయి. లేదంటే మీరు అన్నిట్లో గ్లోబల్గా వర్క్ అవ్వకుండా మాన్యువల్గా మీరు పాత్ సెటప్ చేయాల్సి ఉంటుంది. అందుకని 2 చెక్ బాక్సెస్ క్లిక్ చేసి టిక్ కొట్టి ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. టిక్ కొట్టిన తర్వాత పైన మీకు ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. 2 చెక్ బాక్సెస్ టిక్ కొట్టి మీరు ఇన్స్టాల్ చేయండి. మీకు ఇక్కడ విజువల్గా చూపించకపోయినా ఎగ్జాక్ట్గా నేను ఎలా చెప్పానో అలా ఉంటుంది. నేను చెప్పిన టయానికి అయితే ఇది ఈరోజు డేట్ వచ్చేసి 22/6/2025 అనమాట. అప్పటికి ఈ వర్షన్ అయితే ఉంది 3.13.5 వర్షన్ అయితే ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా లైనెక్స్ వాళ్ళకైతే కూడా ఇదిగోండి ఇక్కడ లైనెక్స్, యూనిక్స్, మ్యాక్ ఓఎస్ అన్నీ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఐడిల్ కూడా ఉంది కదా. ఈ ఐడిల్ కూడా ఓపెన్ చేసి మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే చూపిస్తాను. ఇది రెపల్ అన్నమాట. దీన్ని రెపల్ అంటారు. ఐడిల్ షెల్. లైనెక్స్ వాళ్ళు లైనెక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే వేరే వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఇందాక చూపించాను కదా, ఆ ప్లాట్ఫామ్స్ వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. రకరకాలుగా లైనెక్స్ వాళ్ళకైతే ఇన్బిల్ట్గా అయితే ఉంటుంది. పైథాన్ మీరు ఎక్స్టెండ్స్ చేసుకోవాలంటే, ఇంకా అప్డేట్ చేసుకోవాలంటే మాన్యువల్గా చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు పైథాన్. అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది, చూసుకోండి. ఇంకా మ్యాక్ ఓఎస్కి అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మ్యాక్ ఓఎస్లోకి ఇందాక చూపించినట్లుగా ఇది హలో వరల్డ్ ప్రింట్ చూసారు కదా. ఇక్కడ ఈ షెల్లో అయితే ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే మనం రన్ చేసాం అనమాట. దీన్ని రెపల్ అంటారు. ఇక్కడ మనం అయితే ప్రింట్ చేసాం ఫస్ట్ ప్రోగ్రామ్ని, లేదా ఐడిల్ షెల్ అంటారు. ఇక్కడ మనం ఫైల్ ఓపెన్ చేసి ఒక పైథాన్ ఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎర్రర్ చూపిస్తున్నాను మీకు, ఎలాగ ఎర్రర్ వస్తుందా అని చెప్పేసి. ఇలాగ పైథాన్ 2.0లో అయితే మనకి ఇలాగ ఉండేదన్నమాట. ప్రింట్ ఫంక్షన్ అయితే కొత్తగా పైథాన్ 3లో అయితే తీసుకొచ్చారు. పైథాన్ 2లో మాత్రం ఇక్కడ పారాంథసిస్ లేకుండా, బ్రాకెట్స్ లేకుండా రన్ చేసేవాళ్ళు అనమాట. తర్వాత ఈ ప్రింట్ దాన్ని ఫంక్షన్ లాగా అయితే కన్వర్ట్ చేశారు. అది మనం ఫైల్ క్రియేట్ చేయొచ్చు అనమాట. న్యూ ఫైల్ తీసుకోవాలి. ఇలాగా ఒక ఫైల్ క్రియేట్ చేసి మనం నోట్ ప్యాడ్లో లాగా, లేకపోతే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి రన్ చేసుకోవాలంటే ఇట్లాగా ఫైల్ అనేది తీసుకొని దాని తర్వాత సేవ్ చేసుకోండి ఏదో ఒక ఫైల్లో. నేనైతే పైథాన్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను. అందులో నేనైతే ఈ పైథాన్ కోడ్ని రాసిన దాన్ని python2.py ఎక్స్టెన్షన్తో అయితే సేవ్ చేస్తున్నాను అనమాట. సెకండ్ ప్రోగ్రామ్ కాబట్టి నాకు సేవ్ చేస్తున్నాను ఈ పైథాన్ ఫోల్డర్లో. మీరు ఎగ్జిక్యూట్ చేసే ముందల, రన్ చేసే ముందల సేవ్ అయితే చేసుకోవాలి. .py ఎక్స్టెన్షన్ చూసారు కదా, అలా ఎక్స్టెన్షన్స్ అయితే ఇచ్చాను అనమాట.
ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ రాసి కమాండ్ ప్రాంప్ట్లో అయితే రన్ చేసి చూద్దాం. ఇందాక రెపల్‌లో షెల్‌లో అయితే రన్ చేసాం కదా! ఇది ఒక కమాండ్ ప్రాంప్ట్లో అయితే రన్ చేద్దాం. కోడ్ అయితే రాస్తా ఉన్నాను. మీకు కాపీ పేస్ట్ కాకుండా డైరెక్ట్ మీ ముందలే నేనైతే టైప్ చేసి చూపిస్తాను. ప్రింట్ హలో వరల్డ్ రాసా అనమాట. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకొని అదిగో అక్కడ రన్ అని కనిపిస్తుంది కదా మీకు. సేవ్ చేయడానికైతే సేవ్ చేస్తేనే మనం రన్ చేయడానికైతే వీలవుతుంది. అందుకని ఇక్కడ మనం రన్ చేద్దాం. రన్ F5 అయినా మీరు రన్ చేసుకోవచ్చు, లేదా అక్కడ కనిపిస్తున్న ఆప్షన్ క్లిక్ చేసి రన్ చేయొచ్చు. సేవ్ చేయాలని అడుగుతుంది. సేవ్ చేసి ఓకే కొట్టండి. ఇక్కడైతే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనకి అవుట్పుట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది షెల్ లేదా రెపల్ అని అయితే మనం అనొచ్చు. అవుట్పుట్ ఇక్కడ చూడొచ్చు అనమాట. మనం ఇది ఒక పైథాన్ ఫైల్ అనమాట. ఫైల్ క్రియేట్ చేయడానికి ఇది ఒక మనకి ఎడిటర్ లాగా వర్క్ చేస్తుంది. ఇంకా కమాండ్ ప్రాంప్ట్లో దీన్ని ఎట్లాగా అవుట్పుట్ ఎలా చూడాలో కమాండ్ ప్రాంప్ట్లో చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసి మనం ఫైల్ లొకేషన్ ఎక్కడైతే మనం సేవ్ చేసామో ఆ ఫైల్ లొకేషన్లోకి అయితే ఆ డైరెక్టరీలోకి అయితే మనం చేంజ్ చేసుకోవాలి మన ఈ రన్ కమాండ్ని. అందుకని నేను సి డ్రైవ్లో ఎస్ ఫోల్డర్లో వైటీలో పైథాన్ అనే ఫోల్డర్లో అయితే నేనైతే లొకేషన్ సేవ్ చేశాను అనమాట. కాకపోతే ఇక్కడ కొంచెం చిన్న యాష్ స్లాష్ ఇవ్వటం అయితే కొంచెం తేడా వచ్చింది. అందుకని అది సిస్టమ్ కెనాట్ ఫైండ్ ఉంటుంది. ఈసారి మనం నెక్స్ట్ టైం స్లాష్ అనేది కరెక్ట్గా సింటాక్స్ అయితే ఇస్తాను. సో అది వర్క్ అయిపోతుంది. అక్కడ చూడండి సి డైరెక్టరీలో /s ఫోల్డర్లో మళ్ళీ వైటీ ఫోల్డర్లో పైథాన్ ఫోల్డర్లో అయితే నేనైతే ఈ ప్రోగ్రామ్ అయితే సేవ్ చేసి ఉన్నాను. అదే అనమాట. డైరెక్ట్లోకి వచ్చేసాను లొకేషన్లోకి. ఇప్పుడు మనం పైథాన్ మన ఫైల్ని అయితే కంపైల్ రన్ చేద్దాం. కంపైల్ దీంట్లో ఉండదులే కానీ కంపైల్ ఉంటుంది, కానీ డైరెక్ట్గా రన్ చేసుకోవచ్చు. కంపైల్ చేసి రన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్ప్రిటర్ కాబట్టి డైరెక్ట్గా మనం రన్ చేయొచ్చు. ఇన్బిల్ట్ కంపైలర్ అయితే ఇంటర్ప్రిటర్లో ఉంటుంది, కంపైలర్ ఉండదు అనుకోవద్దు. ఇదిగోండి ఇలాగా మనం రన్ చేయాలంటే పైథాన్ గ్యాప్ ఇచ్చి మనం ఫైల్ నేమ్ ఏమైతే సేవ్ చేసామో python2.py అని సేవ్ చేసే కదా ఇందాక, అలాగే పైథాన్ గ్యాప్ ఇచ్చి python 2.0 ఫైల్ నేమ్ ఇచ్చి రన్ చేశాను. .py ఎగ్జిక్యూట్ ఎంటర్ కొడితే రన్ అయిపోతుంది. మ్యాక్ ఓఎస్కి అయితే మీరు .pkg అయితే ఆ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేయాలి. క్లిక్ చేయగానే పైన డౌన్లోడ్ ఫర్ మ్యాక్ ఓఎస్ అని ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కుదిరితే పైథాన్ రెపల్ వీడియో అయినా మనం చూద్దాం, లేదంటే నేను విఎస్ కోడ్లో ఐడి ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్లో విఎస్ కోడ్ అనమాట. విఎస్ కోడ్లో ఎలా రన్ చేయాలనైనా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్